సినీ ఇండస్ట్రీలో అఫైర్స్ అనేవి సర్వసాధారణం. హీరోయిన్ల మధ్య రొమాన్స్ అఫైర్స్ చాలానే తెర మీదకు వచ్చాయి, వస్తున్నాయి కూడా. సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ లో ఇలాంటివి కాస్త ఎక్కువే అని చెప్పాలి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. బాలీవుడ్ లో హీరోయిన్స్ మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడున్న హీరోయిన్లు అందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్న వారే. సౌత్ లో కూడా వీరికి గట్టి పోటీనిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి హాసన్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ కెరీర్ గాడి తప్పింది. తన వ్యక్తిగత జీవితమే శృతి కెరీర్ ని పాడు చేసింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కోసలే అనే వ్యక్తితో శృతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్షిప్ కి 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కోసలేకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. ముంబైకి చెందిన డోడుల ఆర్టిస్ట్ శాంతను హజారికాతో శృతి మరోసారి ప్రేమలో పడింది. 2 ఏళ్లు అతడితో డేటింగ్ నడిపింది. శృతి హాసన్ ఎప్పుడూ కూడా తన రిలేషన్ను దాచాలని ప్రయత్నించలేదు. శాంతను హజారికాతో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇటీవలే శాంతను హజారికా శృతి హాసన్ కు బ్రేకప్ చెప్పాడు. కొన్నాళ్లుగా శాంతను శృతి హాసన్ కలిసి కనిపించటం లేదు. అలాగే శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతనుతో ఉన్న ఫోటోలు తొలగించింది. దీంతో వీరి బంధం ముగిసింది. వీరితో పాటు హీరో సిద్ధార్థ్, ధనుష్, నాగ చైతన్యలతో పాటు ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా వంటి వారితో శృతి హాసన్ ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. శృతి హాసన్ తాను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నట్టు ప్రకటించింది. నేను రిలేషన్లో ఉండటాన్ని ఇష్టపడతాను. రొమాంటిక్ గా ఉండటం ఇష్టం. నా చుట్టూ ఉండే వారితో చనువుగా ఉంటాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.